కొద్ది రోజులుగా నిరుద్యోగులకు అండగా ఉంటున్న జీ తెలుగు న్యూస్ ను టార్గెట్ చేశారు పోలీసులు. ఉదయం ఓయూలో నిరుద్యోగుల ఆందోళనను వీడియో కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ తెలుగు న్యూస్ ప్రతినిధిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తాను జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ అని పోలీసులకు చెప్తున్నా వినిపించుకోకుండా గల్లా పట్టుకుని మరీ లాక్కెళ్లారు. కెమెరామ్యాన్ తో పాటు జీ తెలుగు న్యూస్ ప్రతినిధిని కూడా స్టేషన్ కు తీసుకెళ్లారు. మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. अरे जर्नलिस्ट ना पने वी पर you are holding my this is not a fair thing. Hello I know which is the నేను క్రైమ్ నేనేమన్నా క్రైమ్ చేసినా అన్న పోలీస్ స్టేషన్ నా కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ ఎందుకు కాలర్ ఎవరు పట్టుకోలే నీ అంత నువ్వు కన్విక్టెడ్ ఫర్ ఏ క్రైమ్ నేను క్రైమ్ చేసినా మరి చేయలేనప్పుడు మీరు అది ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు మీరు డ్యూటీ అక్కడ చెప్పాలి ఇక్కడ తీసుకోవద్దని స్టూడెంట్లు అందరూ వచ్చి బయట తీసుకుంటే మీరు నన్ను ఏంటంటారు సార్ నా డ్యూటీ నేను చేస్తాను నా ఆర్గనైజేషన్ పని చేయాలి మీ బాస్ మీరు చెప్పినట్టు తప్పుడు తీయండి నా ఆర్గనైజేషన్ చెప్పినట్టు ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ చెప్పినట్టు మీరు వింటున్నారు నాకు ఆర్గనైజేషన్ నో వే మీ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు చేసిండు రికార్డ్ ఇప్పటిదాకా చేయండి నో వే మీ వాడిని డిలీట్ చేయమని యూ కెన్ సెండ్ ఇట్ టు ద ఇంటెలిజెన్స్ ఆల్సో నాట్ అన్ ఇష్యూ చేయండి ఇక్కడ మీరు కూడా ఏమైనా చేయండి ఐఎమ్ రెడీ ఇప్పుడు 2 నిమిషాలు ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు వస్తారు అందరూ వస్తారు హలో సుప్రీంకోర్టు రాని అవును వీడియో తీసుకోండి మమ్మల్ని ఎన్ని తీసుకున్నాను I spoke to DGP right out. Right away I spoke to him. Sir, see sir. అదే అన్నారు సార్ మైపాల్ యాదవ్ నాకు కాల్. కొద్ది రోజులుగా నిరుద్యోగులకు అండగా ఉంటున్న జీ తెలుగు న్యూస్ ను టార్గెట్ చేశారు పోలీసులు. ఉదయం ఓయూలో నిరుద్యోగుల ఆందోళనను వీడియో కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ తెలుగు న్యూస్ ప్రతినిధిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తాను జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ అని పోలీసులకు చెప్తున్నా వినిపించుకోకుండా గల్లా పట్టుకుని మరీ లాక్కెళ్లారు. కెమెరామ్యాన్ తో పాటు జీ తెలుగు న్యూస్ ప్రతినిధిని కూడా స్టేషన్ కు తీసుకెళ్లారు. మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మీరు అది ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు మీరు డ్యూటీ అక్కడ చెప్పాలి ఇక్కడ తీసుకోవద్దని స్టూడెంట్లు అందరూ ఇదే విషయంపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. యూనివర్సిటీ క్యాంపస్ లో ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడే వచ్చింది. అక్కడ డిఎస్సికి సంబంధించి విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో ఆ న్యూస్ కవర్ చేద్దామని పోయినటువంటి జీ తెలుగు రిపోర్టర్ను గల్లబట్టి పోలీసులు ఈడ్చుకొని జీబులో ఎక్కిస్తున్నటువంటి ఆ వీడియో ఇప్పుడే వచ్చింది. కెమెరాను కూడా లాక్కొని స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ప్రొటెస్టులు డిలీట్ చేయాలని చెప్పి ఆ జర్నలిస్ట్ను బెదిరించి ఆయనను పోలీస్ ఇన్నోవా వాహనంలో తీసుకొని పోతున్నటువంటి వీడియో కూడా ఇప్పుడే వచ్చింది. అంటే ఒక రకంగా ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీకు కనబడుతుంది వీడియో. జర్నలిస్ట్ని గల్లబట్టి ఎక్కిస్తూ ఆ వీడియో వెంటనే డిలీట్ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సిఐ బెదిరిస్తున్నటువంటి తీరు, సిఐ బెదిరిస్తున్నటువంటి తీరు. అంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి అన్ని విషయాలకు సంబంధించి ఒకవైపు ముఖ్యమంత్రిగా సహచర బీసీ ఎస్సీ మంత్రులను అవమానానికి గురి చేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఎస్సీ బీసీ అధికారులను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి, ఇబ్బందులు పడే పరిస్థితులు సృష్టించింది. అదిగాక ఆయననే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇవాళ స్కూళ్ళు, హాస్టళ్లు, యూనివర్సిటీలు అన్నీ కూడా ఇక నిర్లక్ష్యానికి నిలయాలుగా, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వాటిని మార్చేసింది. అదే కాకుండా ఆయననే హోంమంత్రిగా ఇవాళ పోలీసులకు రాజ్యాన్ని అప్పచెప్పి నిరుద్యోగులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీల నాయకులు
ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి విషయాలు తీసుకొద్దామని చెప్పి శాంతియుతంగా నిరసనలు చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని, ఈయననే హోంమంత్రి కాబట్టి ఆదేశాలు ఇచ్చి పోలీసులను అడ్డం పెట్టుకుని గొంతులు నొక్కుతున్నాడు. చివరికి విలేకరుల గొంతులు కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన జీ రిపోర్టర్ అటువంటి ఆయన గల్లాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ సిఐ పోలీస్ జీబులోకి ఎక్కించి మీరు షూట్ చేసినటువంటి ఆ విద్యార్థుల నిరసన వీడియో డిలీట్ చేయాలని చెప్పి బెదిరిస్తున్నటువంటి తీరు. అంటే హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఒక రకమైనటువంటి దమనకాండ, దుర్మార్గాన్ని వల్ల రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అందుకనే మేము ఏమంటున్నాం అంటే పేరుకే ఇది ఆయన ప్రజాపాలన అని చెప్తున్నాడు. ఇది ప్రజాపాలన కాదు, దగా పాలన నడుస్తూ ఉంది. ఇక్కడ దమనకాండ నడుస్తూ ఉంది, నిర్బంధ కాండ నడుస్తూ ఉంది. ఉక్కుపాదంతో ఉద్యమాలను అణిచివేసేటటువంటి దుర్మార్గపు సమైక్యాంధ్ర పాలనను మించిన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తూ ఉంది. ఆయన ఏమన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కడప పౌరుషాన్ని చూపిస్తామని చెప్పి మాట్లాడిండు. ఇదేనా నువ్వు చూపిస్తున్నటువంటి మరి పౌరుషం? ఒకవైపేమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు. నిరుద్యోగులను ఒక నిమిషం పిలిచి మాట్లాడే సమయం లేదా? మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ, ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగి కండువా కప్పేయడానికి, వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి వాళ్ళ కోసం వెయిట్ చేసి నిద్రపోకుండా 12-1కి కండువాలు కప్పేంత తీరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. కానీ డిఎస్సి విషయంలో, గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల బృందాన్ని ఒకసారి పిలిచి ఒక 5 నిమిషాలు మాట్లాడే సమయం లేదా ముఖ్యమంత్రికి? ఢిల్లీకి టూర్లు వేయడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ఖర్గేని కలవడానికి సమయం ఉంది. ఈయన మంత్రివర్గంలో ఈయన మనుషులకు స్థానం ఇప్పించుకోవడానికి చర్చలు గంటలు ఢిల్లీకి పోయి జరపడానికి ఈయనకు సమయం ఉంది. మా ఎమ్మెల్యేలు ఇళ్ల చుట్టూ తిరిగి కండువాలు కప్పడానికి ఈయనకు సమయం ఉంది. కానీ నిరుద్యోగులను పిలుచుకొని ఒక నిమిషం మాట్లాడడానికి ఈయనకు సమయం లేదు. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందనేది వాళ్ళ తెలంగాణ సమాజం గమనించాలి, అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఆనాడు గద్దెనెక్కడానికి నిరుద్యోగులను వాడుకున్నట్టు రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా నిరుద్యోగులకు అండగా ఉంటున్న జీ తెలుగు న్యూస్ ను టార్గెట్ చేశారు పోలీసులు. ఉదయం ఓయూలో నిరుద్యోగుల ఆందోళనను వీడియో కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు. తాను జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ అని పోలీసులకు చెప్తున్నా వినిపించుకోకుండా గల్లా పట్టుకుని మరీ లాక్కెళ్లారు. కెమెరామెన్ తో పాటు జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ ని కూడా స్టేషన్ కు తీసుకెళ్లారు. మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మనం విజువల్స్ లో చూస్తున్నాం, గల్లా పట్టుకుని మరీ తీసుకెళ్తున్నారు శ్రీచరణ్ ని. సో ఎందుకు, ఏం చెప్తున్నారు పోలీసులు? మీరు ఏమైనా మాట్లాడారా లేదా? ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ఉస్మానియా క్యాంపస్ లో ఈ నిరుద్యోగుల నిరసన రోజు రోజుకి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చాలా రోజులుగా అక్కడ ఏ ఛానల్ ని పోలీసులు అనుమతి ఇవ్వక, ఏ ఛానల్ ప్రతినిధి గాని, ఛానల్ కెమెరామెన్లు గాని, ఏ ఛానల్ కి చెందినటువంటి సిబ్బంది అక్కడ కనిపించదంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసి మీడియా పైన జులుం ప్రదర్శిస్తా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు. కానీ ప్రభుత్వానికి తెలిసే విధంగా నిరుద్యోగుల బాట నిలబడి నిరుద్యోగుల కష్టాలేంటి, ఎన్ని రోజులుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారంటూ కూడా వరుసగా నిరుద్యోగుల బాట నిలబడి వారికి సపోర్ట్ చేస్తూ వారి నినాదం ఎప్పటికప్పుడు, వారి గలం ఎప్పటికప్పుడు వినిపిస్తా ఉన్నటువంటి జీ తెలుగు పైన ప్రభుత్వం ఆదేశాల మేరకే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ మాత్రం జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి.